ఏం కథ అందులో ఉన్న కథ ఏంది లేని కథ ఏంది ఈ బస్సు కూడా అట కావేరి ఏందది కావేరి ట్రావెల్స్ వేమూరి కావేరి ట్రావెల్స్ ఇక ఈ మొనగాడు ఎక్కడో డయ్యూ డామ్ అలా రిజిస్ట్రేషన్ చేయించిండట ఒడిశాలో ఆల్టరేషన్ చేయించిండట ఇక్కడ చేపిస్తే ఎక్కువ పడుతుంది కుచ్చనాల ఖర్చు ఎక్కువ వస్తుందని గిసవంటి మొగోలు తయారయ్యారు తెలంగాణలో ఇక ఈ రకంగా చేసి ఇక ఆయన కథ నడిపించిండు సరే షెడ్డో పడ్డో ఇక ఆయన బాధ అయినా పడ్డాడు దాని మీద కూడా 23,000 పెండింగ్ చలానే ఉన్నాయట ఓవర్ స్పీడు షెడ్డా పడ్డా అంతా ఇక ఇంట్లో ఓ పోరగాడు చల్లకుండా ఆయనకి పెళ్లి చూపులాట ఆయన పెళ్లి చల్లకుండా ఒక కూలోడు చేయబట్టి ఇంటి అడుగుడు వచ్చింది అన్నట్టుగా ఉంది కథ ఇప్పుడు వాడు ఏదో రాంగ్ రూట్లో వచ్చిండట రాంగ్ రూట్లో వచ్చి మరి అందరికీ టక్కర్ అయిందని కొందరు అంటారు ఆ రాంగ్ రూట్లో వచ్చి బస్సు తాకిందని కొందరు అంటారు వాడు ఎగిరి అడ్డుపడ్డాడట పల్సర్ బైక్ ఏమాట ఆ పల్సర్ బైకు ఇది బ్రేక్ కొడితే 300 మీటర్లు నూకపోయిందట ఆ బైకు అందుకు ఇరికి ఇక అందులో ఏమేమి ఉసుకపోయినాయో ఆ పెట్రోల్ ట్యాంక్కి లీక్ అయ్యి మంటలు లేచినాయి అది లేవగానే ఇది డీజిల్ ట్యాంక్ దీనికి పొక్కబడి ఇది లేచింది ఇది అది కమ్ముకుంది పొగ లేచింది ఈ అసవైన సుఖమైన వాళ్ళు దానికి ఒక ఎమర్జెన్సీ తలుపులు అనేది పెట్టలేదు వెనకంగా ఎమర్జెన్సీ తలుపులు పెడితే అది తీసుకొని ఉరుకుతట్టు ఉండాలి నాయ అది లేదు మొత్తం మూసుకుర్రు మొత్తం చుట్టూ దడిగట్టినట్టు మూసుకుర్రు ఏడ వస్తుందాళ్ళకు కొంతమంది గాఢ నిద్ర ఎప్పుడు మరి అర్ధరాత్రి దాచిన తర్వాత 2 గంటల ప్రాంతాన నిద్ర మబ్బాయి అప్పుడు పండుకురు కొంతమంది ఇక ఈ పొగ ఆ పొగ దట్టగా లేచి మొత్తం ఇదైపోతే ఆ ఊపిరాడగానే కొంతమంది నిద్ర అట్టి చచ్చిరట సీట్లలోనే కొంతమంది మేల్కున్న వాళ్ళు పాయ వచ్చే అంటే ఏడంగా పోతావు ఏమో చేతుల్లో మన చేతుల్లో ఏమైనా కత్తులు కటారు గొడ్డలు ఏమైనా కట్టెలు ఉంటాయా బస్సులో ఇక అటో ఇటో కొన్ని ఎవడో తెలివికాలుడు ధైర్యవంతుడు ఒక ఆడంగా పొగ పెట్టి 6 గుంజేసిండట ఒకరికి నిద్ర సోయే ఉందట ఆయనకి అంత పొగ వచ్చినా ఆయనకి మేలుకే లేదట నన్ను ఎప్పుడు బయట వేసిరో నాకే తెలియదు ఉంటున్నాడు ఆ మొగ ఆయన కానీ ఈ ఘోరాతి ఘోరం మరి ఇది అధికారుల తప్పిదాల వల్ల జరుగుతుందా అసలు ఏడ జరుగుతుంది ఎందుకు నిఘా పెడతలేరు ఈ రాంగ్ రూట్లు పాడైపోను ఈ రాంగ్ రూట్లు గిట్ట తయారయ్యి రాంగ్ రూట్లు ఇక ఆయన పెళ్లి సోకాట మీద ఏవో చిన్న టేకురు పోయిండట ఆయనదో ఊరాట చిన్న టోకురు పోయిండట ఆయన మరి తెల్లారితే పెళ్లి చూపులు అయితే షెడ్డో పట్టో ఇంటికాడ ఉండి మాటో ముచ్చటో ఎట్లా ఏంది ఏం కథ అన్నది ఆలోచన ఉండాలిగా మరి ఈ కోడిలాగా చిన్న టేకురు ఎందుకు పోయిందో ఏం కథ కర్నూలు జిల్లా ఊరు పక్కన ఊరు మధ్యరాత్రి కాడ పోయి ఆడంగా రావాల్సిన అవసరం ఏముంది అసలు ఏమైంది ఎట్లా ఏంది ఏం కథ అనేది ఎక్కడ ఇంకా వశపడతలేని ముచ్చట కానీ ఉత్త పుణ్యానికి ఆ ఒక్కడు ఇవాళ 19 మందిని పొట్టన పెట్టుకున్నాడు కొంతమంది చిన్న దెబ్బలతోటి గాయాలతోటి బయటపడ్డారు ఇక నేను 5 లక్షలు ఇస్తా నేను 10 లక్షలు ఇస్తా నేను 2 లక్షలు ఇస్తా అని ఇక ఈ నాయకులు ఇప్పుడు బొబ్బలు పెడతారు నాయకులు అధికారులు చేయాల్సింది ఎప్పుడు కుందేలు పోయినాక బొర్రె కొట్టుకున్నప్పుడు వీళ్లకు మేలుకొస్తుంది అధికారులారా నాయకులారా మీకే చెప్తున్నాం ఎప్పుడు ఏది ఎట్లా చేయాలో గట్ట చేయరు కుందేలు లేచిపోయినాక బొర్రె కొట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు అలా ప్రాణాలు పోయినాక మీరు 5 లక్షలు కాదు 10 లక్షలు కాదు ₹1 కోటి ఇచ్చినా ఆ కుటుంబానికి మీరు న్యాయం చేయలేరు ఫస్టే రూపాయతోటి అయ్యే పనే అప్పుడే చెయ్యిరి ఏది ఎట్లా చేయాలనో అప్పుడే చెయ్యిరి ఇవాళ ఏం సకదానం ఇవ్వాలా ఇంతమంది ఇలా జూపల్లి పోయిండట అక్కడికి వెళ్ళి హోంమంత్రి ఆమె అనిత వీళ్ళు వాళ్ళు ఆయన ఢిల్లీలో ఆయన పెద్ద మనిషి ఫోన్ చేసి దిగ్భ్రాంతి చెప్తుండట ఆయన అంత అయిపోయినాక బొంత చేతికి వచ్చినాక ఇప్పుడు అన్ని కథలు ఇప్పటికైనా మీకు పద్ధతి బయట చెప్తున్నా అధికారులని ఉరుకుల పెట్టిర్రి పక్కేసుకొని పండబెట్టకూరి మీరు జోలపాడ వాడితే వాళ్ళు బంతారు మీరు ముందుగా పెట్టి కూర్చుర్రి అప్పుడు అవి ఉరుకుల పెడతాయి రైతు ఏం చేస్తాడు రైతును చూసి నేర్చుకోరి ఆడికి సరిగ్గా తిండి పెట్టి మంచిగా ఇది చేసి అరక పోకపోతే
దాపడదాన్ని కూర్చోాలన్నా ఒలిపడదాన్ని కూర్చోాలన్నా రైతుకి ఎరికే ఏది పోకపోతే దాన్ని కూర్చుతాడు. దండే ఏవో ఇంత దండే పడుతుంది దానికి కుర్చీ వీళ్ళకు కూడా అట్లా కూర్చురు. ఎందుకంటే అట్లా అయింది, వ్యవస్థ అట్లా తయారైపోయింది. బయలుపోతే కొంతమంది, అందరు కాదు, కొంతమంది చదువు పంతులు నిద్రపోతురు బయలుకి పోయి. ఒక ఆయన మంచిగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఫ్యాన్ వేసుకొని చక్కదనంగా మంచిగా తమాషగా, అందరు కాదు, కొంతమంది ఉర్రు, కొంతమంది నీతివంతులు ఉన్నారు, కొంతమంది మన జీతం ఏమైనా పిచ్చలు వేస్తున్నాయా, మనం సక్రమంగా పనిచేయాలి అనేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది మొద్దు శుద్ధులు కూడా తయారయ్యారు. ఈ మొద్దు శుద్ధులతోటే గిసవంచి పనులు నడుస్తున్నాయి. మరి ఆ డ్రైవర్ గానికి ఎందుకు సిగ్గిలేదో వానికి కండు కనపడలేదేమో. ఏం సకదానం, మీకు సకదానం అన్యాయంగా 19 మందిని పాపం పోరగాళ్ళు బొట్టగాళ్ళు ఒకళ్ళు అయితే పాపం 4 ఒకటే కుటుంబం